హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటిదంటే, రవ్వ లడ్డు ఎలా చేయాలి అనేది నా స్టైల్‌లో చూపిస్తా చూడండి. నేనైతే కొబ్బరి పాలతోని రవ్వ లడ్డు చేస్తా. అది ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే గ్యాస్ మీద ఒక పాన్ పెట్టుకొని, అందులో నెయ్యి వేసుకొని, డ్రై ఫ్రూట్స్ బాగా వేయించుకోవాలి. ఈరోజు నేనైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్ళాను. మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. మీరు ఏ గుడికి వెళ్లారో కామెంట్ చేయండి. గోల్డెన్ కలర్‌లోకి వచ్చినంత సేపు వేయించుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్‌లో కొంచెం మనము రవ్వ వేసుకొని, అందులో కొంచెం నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ గూడా కొంచెం గోల్డెన్ కలర్‌లో వచ్చేంత సేపు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బావుంటుంది లడ్డు టేస్టు. లేదంటే రవ్వ పచ్చి వాసన వస్తుంది. బాగా వేయించుకున్న తర్వాత నెయ్యి వాసన ఎంత బాగా వస్తుందో చూడండి. చూస్తూనే తినాలనిపిస్తుంది. బాగా అలా వేయించుకొని దాన్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లో కొంచెం చక్కెర వేసుకొని, అందులో వాటర్ ఏసుకొని బాగా మరిగించుకోవాలి. చక్కెర కరిగేంత వరకు. ఆ తర్వాత మనము రవ్వని బాగా పౌడర్‌లా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా ఉంటేనే లడ్డు స్మూత్‌గా వస్తుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా పిండిలా అవ్వాలి. తర్వాత చక్కెర పాకం తిక్కుగా కాకుండా లైట్‌గా వచ్చినా ఏం కాదు. వాటర్‌లా ఉన్నా ఏం కాదు. దాంట్లో కావాలంటే మనం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మా పిల్లలు తినరని నేను ఎయలేదు. తర్వాత ఒక మిక్సీ గిన్నెలో కొబ్బరి పచ్చలు మొత్తం వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. అందులో కొన్ని వాటర్ పోసుకొని పాలలాగా అవుతాయి. ఆ పాలు మొత్తం మనం రవ్వలో వేసుకొని, తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం అందులో వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న పాకం ఉంటుందిగా, అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. పాకం చల్లారాక రవ్వలో వేసుకోవాలి. కాలేది వేసుకుంటే మళ్ళీ ఎంబటే గడ్డ కడుతుంది. తర్వాత మొత్తం అందులో వేసుకొని చేయికి నెయ్యి రాసుకుంటూ లడ్డులా చుట్టుకోవడమే. అంతే ఈజీగా అయిపోతుంది చూడండి. ఎంత బాగా వచ్చినాయో. స్మూత్‌గా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా ఉన్నాయో, స్మూత్‌గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి. ఇందులో షుగర్‌కి బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. అంటే షుగర్ పిల్లలకి అంత మంచిది కాదు కదా! మనం ఎప్పుడో ఒకసారి చేసుకుంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.